ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలో సుప్రీపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, కోరాడ రాజబాబు, స్థానిక నాయకులు సుఖవాసి అజయ్ నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ ఆయన వస్తే మా బతుకులన్నీ పోతాయి. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు పల్ల గుద్ది చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ప్రజల మీద నమ్మకంతో. మీకు ఈసారి భయం లేదు, 100 అడుగులు పెడతాం, మొత్తం మట్టి కప్పుతామని ధైర్యంగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ప్రజల మీద ఈసారి నమ్మకంతో. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరందరూ వైకుంఠపాలి ఆట మానాలి. వైకుంఠపాల ఆట మానితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. సమస్యలు పరిష్కారానికి మార్గం చూపాలి. కానీ దుర్మార్గుడని నేను ఎందుకు అంటున్నానంటే ఏదో విమర్శ చేయాలని కాదు, లేకపోతే ఒక వ్యక్తిని కించపరచాలని కాదు. 2019లో అధికారం చేసిన తర్వాత 151 సీట్లు వచ్చాయని మదం పెరిగింది. మదం పెరిగి ఒక ఆలోచన మైండ్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా రాజకీయ పార్టీ ఉండాలి, ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా 5 సంవత్సరాలు వ్యవహారం చేశారు.